హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఆశ్వేజ మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. అనేకమైనటువంటి అమ్మవారి దేవాలయాల్లో ఆ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం చేస్తారు. అలాగే మనకింట్లో ఆచారం ఉన్నవారు, చేసుకునేవారు, ఆనవాయితీ ఉన్నవారు కూడా ఈ నవరాత్రులు చేసుకుంటారు. అయితే ఈ నవరాత్రుల విషయంలో పూజ ఏ సమయంలో ప్రారంభించాలి, ఎటువంటి నైవేద్యాలు చేయాలి, ఉపవాసాల విధానం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. ఈ నవరాత్రి కార్యక్రమము ప్రారంభానికి ముందు అనగా మొదటి రోజు ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత ఈ అమ్మవారి పూజను ప్రారంభించాలి. ఇందులో ముఖ్యంగా 3 రకాలుగా చేసుకోవచ్చు. ఈ 3 రకాలు వారి అవసరాన్ని బట్టి, వారి వీలును బట్టి, సౌకర్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి పీఠం మీద కలశ స్థాపన చేసుకుని అమ్మవారి ఒక విగ్రహాన్ని కూడా తయారు చేసుకొని లలిత అమ్మవారి ఫోటో, మళ్ళీ పసుపుతో చేసినట్టు గౌరమ్మ, ఈ 4 పెట్టుకొని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసుకోవడం ఒక పద్ధతి. రెండవది, విగ్రహము లేకుండా కలశస్థాపన, ఫోటో, పసుపుతోటి గౌరమ్మ, పసుపు గౌరమ్మ అమ్మవారు. మూడవది, కలశం కూడా లేకుండా అమ్మవారి పటాన్ని పెట్టుకొని పసుపుతోటి గౌరమ్మను అమ్మవారిని చేసి ఆరాధించడం మూడవ పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మొదటి పద్ధతిలో అమ్మవారి విగ్రహం కూడా అనుకున్నాము. అంటే మనము ఈ వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగానైతే ఈ చీర అవన్నీ కట్టేసి మనం అలంకారం చేసి అమ్మవారిని తయారు చేస్తామో ఆ విధంగా చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేసినటువంటి ఆ అమ్మవారి విగ్రహానికి ఆవాహన చేయకూడదు. కేవలము అటువంటి అలంకారం అనేది అలంకారప్రాయంగా మనం పక్కకు పెట్టుకోవడమే. అంత పెద్ద విగ్రహానికి గనక మనము ఆవాహన చేసినట్లుంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము తగినంత మహానైవేద్యాలు పెట్టడం అనేటువంటిది చాలా కష్టం. అంత పెద్ద విగ్రహాన్ని ఆవాహన చేసి సరి అయినటువంటి పూజ, మడి, ఆచారము, నైవేద్యాల వరకు లేకపోయినట్లుంటే దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమ్మవారి విగ్రహానికి ఆవాహన చేయకూడదు. సరే, మేము ఎప్పుడు చేస్తున్నామండి, గత 10 ఏళ్ల సంది, 15 ఏళ్ల సంది మా ఇంట్లో ఆచారంగా ఉన్నది అనుకునేవారు, సరే అది మనం మొదలు పెడదాం. కానీ ఎందుకంటే అంత పెద్ద విగ్రహానికి ఆవాహన చేసినప్పుడు తప్పనిసరిగా కల్పాల్లో చెప్పిన ప్రకారంగా పూజలు ఆచరించాల్సి వస్తుంది, నైవేద్యాలు చేయాల్సి వస్తుంది, మడి ఆచారం అంతా కూడా పాటించవలసి వస్తుంది. ఇక కలశస్థాపన పెట్టుకున్నప్పుడు తప్పకుండా అఖండ దీపారాధన పెట్టుకోవాలి. ఆ కలశం అనేటువంటిది దసరా రోజు వరకు కదిలించకూడదు. అఖండ దీపారాధన కూడా అదేవిధంగా వెలుగుతూ ఉండాలి. కలశస్థాపన పెట్టి పూజ చేసినప్పుడు తప్పకుండా మహానైవేద్యం చెయ్యాలి. అంటే వంటతో చేసినటువంటి ఏదో ఒక నైవేద్యము తప్పకుండా ఉంచాలి. ఎందుకంటే కలశంలో మనం అమ్మవారిని ఆవాహన చేస్తున్నాము. ఇది కూడా మడి ఆచారము పద్ధతి ప్రకారంగా నిర్వహించవలసినటువంటి పూజ. ఇక అంత వీలు కాదు, అంత మడి ఆచారము చేయడానికి కుదరదు, సౌకర్యం లేదు, ఓపిక లేదు అనుకున్నప్పుడు కేవలము అమ్మవారి లలిత అమ్మవారి పటాన్ని పెట్టుకొని పసుపుతో గౌరమ్మను అమ్మవారిని చేసుకొని ఆ గౌరమ్మకి మాత్రమే ఈ లలిత అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప శ్రీ లలితాపరా భట్టారికాయ నమః అని ఆవాహన చేసి ప్రతిరోజు ఆ పసుపుతో చేసినటువంటి అమ్మవారికి పూజలు నిర్వహించడం. మరి ఏం పూజ చేయాలండి? తప్పకుండా షోడశ ఉపచార పూజ ఉదయము సాయంత్రము ఉంటుంది. ఇక కలశస్థాపన చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలని చెప్పుకున్నాం కదా. అటువంటప్పుడు
ప్రతిరోజు తప్పకుండా సహస్రనామం చేయవలసి ఉంటుంది. వీలును బట్టి సహస్రనామంతో పాటు అష్టోత్తరం కూడా చెయ్యాలి. అది కనీసం ఒక్కసారి చెయ్యాలి, వీలుంటే ఉదయము సాయంత్రము. అలాగే సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, వీలుని బట్టి ప్రతిరోజు అమ్మవారి త్రిశతి, ఖడ్గమాల కూడా చేసుకోవచ్చు. కలశస్థాపన లేకుండా కేవలము పటము మాత్రము పెట్టి పసుపు గౌరమ్మతోటి గౌరమ్మను చేసి అమ్మవారిని చేసి ఆవాహన చేసినప్పుడు అక్కడ కూడా కదిలించాల్సిన పని లేదు, కదలకుండా ఒక పీఠం మీద ఉంచుతాము. కానీ అఖండ దీపారాధన అవసరం లేదు. ఎప్పుడైతే ఇంట్లో నిత్య పూజ ఆచారం ఉంటుందో దీపాన్ని వెలిగిస్తాము. అలా లేకుండా కేవలం నవరాత్రులు మాత్రమే చేసుకునేవారు పూజ ప్రారంభంలో దీపాన్ని వెలిగించాలి. పూజ పూర్తయ్యేంత వరకు, నైవేద్యం అయ్యేంత వరకు ఈ దీపము ఉండాలి. ఇక్కడ కూడా వారి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రతిరోజు సహస్రనామము లేకుంటే కనీసం అష్టోత్తరమైన చేయాలి, కుంకుమార్చనతోటి కానీ పూలతోటి కానీ. అలాగే వీరుని బట్టి త్రిశతి, ఖడ్గమాల చేసుకోవచ్చు. ఇక్కడ మహానైవేద్యము పెట్టాలి. మహానైవేద్యము వీలు కాకపోయినా పళ్ళు, ఇతర ఉపాహార నైవేద్యాలతోటి సరిపోతుంది. మహానైవేద్యం పెట్టడం అనేటువంటిది శ్రేయస్కరము. కుదరనప్పుడు అంటే ఒక పూట మహానైవేద్యం పెట్టి ఇంకొక పూట ఈ పళ్ళతో నైవేద్యాలు పెట్టవచ్చు. కానీ కలశస్థాపన చేసినప్పుడు మాత్రము తప్పకుండా 2 పూటల నైవేద్యం పెట్టడం శ్రేయస్కరము. సరే కుదరలేదండి అంటే ఒక పూట పెట్టుకొని ఒకసారి తప్ప పళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఒక్కసారైనా మహానైవేద్యాన్ని పెట్టాలి. ఎందుకంటే అమ్మవారిని మనం ఆహ్వానించాం. మన ఇంట్లో సాక్షాత్తు లలిత అమ్మవారు కొలువై ఉన్నది అనేటువంటి భావన. మరి మన ఇంటికి ఎవరో ఒక పెద్దవారు వస్తేనే మన ఇల్లు ఎంతో శుభ్రం చేసుకుని మనము చాలా మర్యాదగా, వారు ఉన్నంతసేపు మర్యాదగా మెలుగుతాము. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత పూజలు అందుకునేటువంటి ఆ పరాశక్తి అమ్మవారే మన ఇంటికి వచ్చేసి మనము ఆహ్వానించినప్పుడు ఆ 9 రోజుల పాటు మన ఇంట్లో ఎంత మర్యాదగా మనం ప్రవర్తించాలి, ఎంత సామరస్యంగా ఉండాలి అనేది ఆలోచించుకోవాలి. కోపతాపాలకి, ఘర్షణలకి ఈ 9 రోజులు తావు ఇవ్వకూడదు. ప్రతిరోజు ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మంచి మాటలు మాట్లాడుకోవాలి. ఎటువంటి ఈ నెగిటివ్ మాటలు, అటువంటి పదాలు, మాటలు రాకూడదు. ఎందుకంటే సాక్షాత్తు భగవత్ స్వరూపము అమ్మవారు వచ్చి నివాసం ఉంటుంది, అక్కడ తిష్ట వేసింది అన్నప్పుడు అంత పవిత్రమైన వాతావరణాన్ని మన ఇంట్లో మనం కల్పించుకోవాలి. ఊరికే నవరాత్రులు చేస్తున్నాము అంటే అలా ఉదయం సాయంత్రము అష్టోత్తరము సహస్రనామము చేసుకుని నైవేద్యాలు పెట్టి మళ్ళీ ఇంట్లో అరుచుకున్నామనుకోండి, గొడవలు పెట్టుకున్నామనుకోండి, దానివల్ల ఏమిటి ప్రయోజనం? అమ్మవారు ఉంటుందని మనం ఎలా అనుకుంటాము? మరి ఉపాహారము తీసుకోవాలా, భోజనం చెయ్యాలా, ఉపవాసం ఉండాలా? ఇక్కడ మనకి 3 రకాల ఉపవాసాలు చెప్పారు. ఒకటి పూర్తిగా ఉపవాసము అంటే పళ్ళు, పాలు, రాత్రిపూట ఒక చిన్న తేలిక పదార్థమైనటువంటి ఉపాహారంతో ఉపవాసం. రెండవది ఏకభుక్తము, ఉదయం పూజ తర్వాత భోజనం చేయడము, రాత్రికి స్వల్ప ఉపాహారం కానీ పళ్ళు పాలతోటి కానీ. మూడవది నక్తము అంటే రాత్రి భోజనము, ఉదయం భోజనం ఉండదు. సరే ఎలా చేయాలి అంటే ఇదంతా కూడా వారి వారి ఆరోగ్య పరిస్థితిని, శారీరక పరిస్థితిని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అంతేగాని ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా మీరు ఏకభుక్తమే చేయండి, నక్తమే చేయండి, ఉపవాసమే ఉండండి, పళ్ళు పాలు మాత్రమే తీసుకోండి, ఉపాహారం కూడా తీసుకోవద్దు అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఏ దైవ కార్యం చేయాలన్నా, పుణ్యకార్యం చేయాలన్నా ముందు శరీరానికి బలం ముఖ్యము. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు మహాకవి. ఏ ధర్మ సాధనం ఆచరించాలన్నా, ధర్మకార్యం చేయాలన్నా, దేవుడు పూజ చేయాలన్నా, పుణ్యకార్యం చేయాలన్నా ముందు శరీర ధర్మం ఇంపార్టెంట్. శరీరంలో సత్వం ఉంటేనే ఒక అష్టోత్తరం చేయగలము, ఒక సహస్రనామం చేయగలము, ఒక త్రిశతి చేయగలము, ఒక పూజ చేయగలము, కాసేపు భగవంతుని ధ్యానం చేయగలము. శరీరంలో సత్వం లేకపోతే చేయలేము. మరి ఆ సత్వం లేకుండా ఉపవాసం ఉండి చేయకుంటే ఉపయోగమే ఉంది? శారీరకంగా నీరసం ఏర్పడుతుంది. కాబట్టి
ఎవరి శరీర ధర్మాన్ని బట్టి వారు ఏకభుక్తం చేయాలా, నక్తం చేయాలా, ఉపవాసం ఉండాలా, తేలిక పదార్థాలు తీసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి. కానీ సాధ్యమైనంత వరకు ఈ 9 రోజుల పాటు ఈ మసాలా దినుసుల వైపు పోకుండా ఉండడము, అలాగే మనకి తాపాన్ని కలిగించేటువంటి కొన్ని ఈ అల్లము, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఇటువంటి వస్తువులు వాడకుండా ఉండడం అనేది శ్రేయస్కరము. ఇప్పుడు వాడరనుకోండి, కానీ కొంతమంది తెలియకపోవచ్చు. మరి అవి వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 9-10 రోజుల పాటు బయట భోజనాలు మానివేయాలి. మనకి ఎందుకంటే ఎక్కడ ఏ హోటల్లో పోయినా కూడా అవి లేకుండా అసలు మనకి ఆహారం ఉండదు. కాబట్టి ఎక్కడ భోజనం చేయకూడదు. ఇంట్లో మాత్రమే మనము స్వచ్ఛంగా వండినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల శరీరం పవిత్రం అవుతుంది, మనసు పవిత్రం అవుతుంది, మనము చేసిన పూజ కూడా పవిత్రం అవుతుంది. అప్పుడు పూజ ఫలం అనేది మనకి పూర్తిగా అందుతుంది. సరే, మరి పాడ్యమి రోజు ఏ సమయంలో మనము పూజ ప్రారంభించాలి? కలశ స్థాపన చేస్తే ఏ సమయంలో చేస్తే బాగుంటుంది? సాయంత్రం చేస్తే ఏ సమయంలో బాగుంటుంది? అంటే వర్జ్యాలు ఉంటాయి, రాహుకాలం ఉంటుంది, దుర్ముహూర్తం ఉంటుంది, విషఘడియలు ఉంటాయి, యమగండ కాలం ఉంటుంది. ఏ సమయం బాగుంది అంటే ఉదయం పూట 9 గంటల నుంచి 10 గంటల వరకు పూజ ప్రారంభం చేస్తే బాగుంటుంది. సరే, అంత పొద్దున్నే కష్టము, 10 లోపల ప్రారంభం చేయడం ఇబ్బంది అవుతుంది. కనీసము దీపమైనా మీరు పెడితే పూజ ప్రారంభించినట్లే. అంటే మిగతా వీలు కానప్పుడు నేను చెప్తున్నాను. అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటిది వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నానికి సప్తమ నందు గురుడు లగ్నాన్ని చూస్తున్నాడు. 11వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. మంచి బలమైన లగ్నము, అమృత గడియలు ఉన్నాయి. ఇంకా సాయంత్రం పూట నవరాత్రులు ప్రారంభం చేసేవారు ఉంటారు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రారంభం చేద్దాం అనుకునేవారు. అటువంటి వారు సాయంత్రము 6:30 నుంచి 7:30 సమయం మధ్యలో కనుక చేస్తే బాగుంటుంది. ఆ సమయంలో మేషలగ్నం నడుస్తుంది. మేషలగ్నానికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు భోగకారకుడు. ఆ శుక్రుడు తులలో ఉండి స్వక్షేత్రంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. అంటే లగ్నానికి మంచి బలం ఉంది. 2వ స్థానంలో గురుగ్రహము, మంచి గ్రహం ఉన్నది. 6వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. 11వ స్థానంలో శనిగ్రహం ఉన్నది. అంటే గ్రహబలం బాగా ఉన్నటువంటి మంచి ముహూర్తము సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు, అలాగే ఉదయం 9 నుంచి 10 గంటల వరకు. ఈ మధ్యకాలంలో ఉదయం అయితే 9 నుంచి 10 మధ్యలో, సాయంత్రం అయితే 6:30 నుంచి 7:30 మధ్యలో మీరు ఈ నవరాత్రి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి బలమైనటువంటి శుభమైనటువంటి ముహూర్తం ఉన్నటువంటి సమయం అది. ఈ వీడియోలో చెప్పిన ప్రకారంగా మీకు వీలు కలిగిన ప్రకారంగా ఏ పద్ధతిలోనైనా సరే చెప్పిన సమయంలో నవరాత్రి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, మీరు ఈ నవరాత్రి ఉత్సవాల వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలని కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.